హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము తిరుపతి అయితే వెళ్తున్నాం. సో బస్సు అయితే వెళ్తున్నాము. వచ్చినప్పుడు అయితే ఆటోలో వచ్చాము మా ఇంటి దగ్గర నుంచి. మంగళగిరి బైపాస్ దగ్గర అయితే అమ్మ చూపిస్తున్నారని బైపాస్ దగ్గర అయితే వెయిట్ చేద్దాం. ఫ్రెష్ బస్ అయితే బుక్ చేసాం. సో యాక్చువల్గా మొత్తం అయితే ఒక 8 మెంబర్స్ దాకా అయితే రావాలి. లాస్ట్కి ముగ్గురు అయితే మిగిలాం. సో చూద్దాం బస్ అయితే అట్లా ఉండిద్దు అండ్ ట్రావెల్ అయితే అట్లా ఉండిద్దు. ఆఫ్టర్ 2 years ఆఫ్ వెయిటింగ్ అయితే వెళ్తున్నాను. హర్ష కూడా పాప 1 year నుంచి వెయిట్ చేస్తారు, ఎప్పుడు వెళ్ళాలి. సో ఫైనల్ అయితే ఇప్పుడైతే సో బస్ చూసిన తర్వాత కలుగుతాం. వచ్చి హే గైస్, ఇప్పుడైతే బస్ అయితే ఎక్కాము. నేను, హర్ష అండ్ అది ఇప్పుడైతే ఫ్రెష్ బస్ అయితే ఎక్కగానే మాకు స్నాక్స్ అయితే ఇచ్చారు. స్నాక్స్ అని ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. సో రిసీవింగ్ అయితే చాలా బాగుంది. అంబియన్స్ కూడా అయితే చాలా బాగున్నాయి. మీరు ఇప్పుడు ట్రై చేయాలంటే పక్కా ట్రై చేయొచ్చు. చూపిస్తున్నాను బస్ అంబియన్స్ ఎలా ఉన్నాం. 2 AC రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే పవర్ సాకెట్ అయితే ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ మేమైతే ఆల్మోస్ట్ టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. కాజా టోల్గేట్ దగ్గరికి అయితే ఫస్ట్ అయితే స్నాప్స్ తీసుకుంటున్నారు గైస్. ఒకటి ఇచ్చారు గైస్, పట్టుకోరా శంకేం ఇచ్చాడు. స్వింగ్ ఒకటి ఇచ్చాడు. ఫిషియల్ వైబ్స్ కూడా ఇచ్చాడు గైస్. చిక్కీ ఒకటి ఇచ్చాడు. ఇవైతే ఇచ్చాడు మనకి. కెచప్ కాదు నాది, ఇది ఒకటి ఇచ్చాడు గైస్. పేరు ఫేషియల్ వైబ్స్ అంతేరా, ఇంకేం లేదు. ఆ చికెన్ నాకు కావాలి. మేమైతే కుర్కుడు అయితే రీచ్ అయ్యాం. సో గైస్, ఇప్పుడైతే ఒంగోలు అయితే రీచ్ అయ్యాను. ఆఫ్టర్ 2 hours జర్నీ తర్వాత ఒంగోలు అయితే రీచ్ అయ్యాను. చూద్దాం ఇంకా ఎంతసేపు టైం. మధ్యలో అయితే ఒక దగ్గర అయితే లంచ్కి అయితే ఆపుతారు. చూద్దాం ఎక్కడ ఆపుతారు. అండ్ అక్కడ హాఫ్ అన్ అవర్లో కాదు, ఇంకో 1 hour పట్టింది. 1:30 టైం. సో 2:30కి అయితే మెన్షన్ చేశారు అప్లై యాప్లో అయితే. సో చూద్దాం ఎన్నింటికి ఆపుతారు. అది అయితే ఫుల్ చిల్ అవుతారు ఒక్కడే. సీట్ మొత్తం అది పథకమే బలకట్టారు. సో చూద్దాం ఎక్కడ చూద్దాం. సో గైస్, ఇప్పుడైతే తినడానికి అయితే ఆపారు. జిఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. సో అక్కడైతే ఆపారు. దీకైతే చూపిస్తాం అక్కడ రెస్టారెంట్ ఎలా ఉంది. అట్సైతే చదువుకుంటాడు సామాన్. సో ఇవైతే ఫ్రెష్ బస్ ఛార్జింగ్ పాయింట్స్ అంట. దిస్
ఈజ్ జిఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్. సో ఇప్పుడే తినడానికి అయితే లోపలికి వెళ్తున్నాం. ఆఫ్టర్నూన్ అయితే ఎండ అయితే పెచ్చగా ఉంది. ఏసీ బస్సులో వస్తుందా కదా ఏం తెలియలే. బయటికి వస్తే మాత్రం ఎండ సాగు కొడుతుంది గైస్. నాకేం మధ్యలో వర్షం పడింది అసలు వర్షం పడిన తర్వాత ఎండ రావడం. సో మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో లోపలికి వెళ్ళి ఎంత వెళ్తున్నాం వచ్చి సో మేమైతే పట్టుకున్నాను కాజు కర్రీ చెప్పాం. అది అయితే స్పెషల్గా మష్రూమ్ బిర్యానీ అయితే చెప్పుకున్నాడు. పాపం అరుణాచలం వెళ్ళి వచ్చి చాలా ఇబ్బంది పడ్డాడు. సో అందుకే ఫ్రెష్గా మష్రూమ్ బిర్యానీ తింటాడు. టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 6 అయితే అవుతుంది. ఇంకా ఇంకో 2 hours అయితే చూపిస్తుంది జర్నీ. మేము మార్నింగ్ 10కి అయితే 10:30 11కి ఎక్కాం బస్సు. సో ఈవినింగ్ 6 అవుతుంది. 11కి ఎక్కా ఈవినింగ్ 6 అవుతుంది. ఇంకా వెళ్ళలేదు. 8 అయితే అయింది. గూగుల్ మ్యాప్స్లో అయితే 8 అయితే చూపిస్తుంది. సో ఎందుకు డిలే అయిందంటే మాకు మధ్యలో బస్కి అయితే ఛార్జింగ్ పెట్టారు. అండ్ మీల్స్ టైం పడుతుంది. మధ్యలో ఛార్జింగ్ పెట్టడానికి టైం పడుతుంది. సో దానివల్ల అయితే కొంచెం లేట్ అయితే అయింది. చూద్దాం మీకు ఎంతసేపు పడుతుంది. అది కూడా అయితే వైపు చేస్తున్నారండి. అది పాప శ్వేత సింగ్స్ వద్దాం ఆగండి చూపిస్తాను. మేము ఎప్పుడైతే దిగామో సో విష్ణు నివాసంకి అయితే వెళ్తున్నాం ఎస్ఎస్డి టోకెన్స్ కోసం అయితే. సో చూద్దాం దొరికితే లేదో. దొరికి అనేది కోరుకుంటున్నాను నేను. ఒకవేళ దొరకకపోతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్తాము. సో లెట్స్ సీ. ఫైనల్లీ టికెట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ ఇంకొక 10 minutes 10 minutes అయితే పడుతుంది. చూద్దాం. సో ఇప్పుడైతే మాకు దర్శనం టికెట్లు అయితే దొరికినాయి గైస్. మొత్తం ముగ్గురికైతే సెకండ్ 12 PM అయితే దొరికినాయి. మధ్యాహ్నం అయితే మేము రిపోర్ట్ చేయాలి అక్కడ. ముగ్గురికైతే దొరికేసినాయి ఆఫ్టర్ 4 hours ఆఫ్ స్ట్రగ్లింగ్. 8కి అయితే బస్ దిగి డైరెక్ట్గా విష్ణు నివాసంకి అయితే వెళ్ళిపోయాము. అక్కడే టికెట్స్ తీసుకున్నాం. సో ఈ గ్యాప్లో అయితే ఆర్సీబీ కప్ కూడా కొట్టేసింది. సెకండ్ కప్ బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ ట్రాఫీస్ అయితే గెలిచేసింది. కంగ్రాచులేషన్స్ టు ఆర్సీబీ. ఏమైనా ఓకే గైస్, నేను రేపు మార్నింగ్ అయితే కలుస్తాను. మళ్ళీ నిద్ర వస్తుంది ఫుల్గా. సో రేపు మార్నింగ్ అయితే కలుస్తాను.